హాయ్ గైస్ అందరికీ ఈరోజు మంచి 115 గజాల్లో కట్టినటువంటి ఒక ఇల్లు అయితే తీసుకురావడం జరిగింది. మీరు క్లియర్గా చూడండి, లాస్ట్ వరకు అయితే చూడండి గైస్. మీరు చూస్తే కానీ మీకు అర్థం కాదు నేను ఎంత చెప్పినా. సో తప్పకుండా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి గైస్. ఈ వీడియోలో బడ్జెట్ ఎంత చెప్తున్నారు క్లియర్గా అయితే చెప్పడం జరుగుతుంది గైస్. ఇక ఈ మనం ఇల్లు విషయానికి వచ్చినట్లయితే 115 గజాలలో అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ ఇంటి ముందు వచ్చేసి 25 ఫీట్ రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ ఎలివేషన్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా ఎక్సలెంట్ అయితే చేయడం జరిగింది గైస్. మీరు చూడవచ్చు క్లియర్గా చాలా మంచిగా అయితే చేయడం జరిగింది గైస్. ప్రతి ఒక్కటి కూడాను ఇంటికి వచ్చేసి G+1 పర్మిషన్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది గైస్. మీరు క్లియర్గా చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా మనకు డాక్యుమెంట్లు కూడా లీగల్గా అయితే ఉండడం జరుగుతుంది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు ఎలివేషన్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్సలెంట్గా అయితే మనకు డిజైన్లు కూడా వేయడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. పార్కింగ్ కూడా మీరు చూసుకోవచ్చండి. పార్కింగ్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది. సో మీకు 115 గజాలు అయినప్పటికీ కూడా పార్కింగ్ కూడా కవర్ చేయడం జరిగింది. చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది. మీకు బయట పైన ఫాల్ సీలింగ్ వచ్చేసి చేసి ఇవ్వడం జరిగింది గైస్. సీలింగ్స్ వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అదేవిధంగా పార్కింగ్ కూడా మనకు కార్తో పాటు మనం బైక్ కూడా పెట్టుకోవచ్చండి. మీరు చూసుకోవచ్చు చాలా క్లియర్గా మనకు ఎలివేషన్స్కి వచ్చేసి వాల్కి మొత్తం 2x4 టైల్స్ అయితే వేయడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ స్టెప్స్కి వచ్చేసి చాలామంది లపోత్రా మనకు ఇది పెయింట్ వేస్తుంటారండి. దానికంటే మనకు గ్రానైట్ వేస్తే చాలా స్టాండర్డ్గా అదేవిధంగా చాలా మంచిగా షైనింగ్ అయితే రావడం జరుగుతుంది. సో మీకు లుక్ కూడా చాలా బాగుంటుంది గైస్. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. టోటల్ కూడా స్టెప్స్కి గ్రానైట్ అయితే వేయడం జరిగింది. దాంతోపాటు మీకు ఇక్కడ మెట్ల కింద కూడా చిన్నగా మీకు ఒక వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది ఇండియన్ టాయిలెట్తో వచ్చేసి. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో మీరు మెట్ల కింద మీకు ఖాళీ ప్లేస్ ఉండకుండా మీకు ఒక టాయిలెట్ కూడా ఇవ్వడం జరిగింది గైస్. మీరు క్లియర్గా చూసుకోవచ్చండి. ప్రతి వర్క్ కూడా చాలా బాగా అయితే చేపేయడం జరిగింది గైస్. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. మనం మెయిన్ డోర్ చూసుకున్నట్లయితే మెయిన్ డోర్ కూడా చాలా మంచిగా ఎక్సలెంట్ అయితే మంచి డిజైన్తో అయితే వేయడం జరిగింది. మొత్తం కూడా టేక్ ఫ్రేమ్ అయితే వాడడం జరిగింది గైస్. దాంతోపాటు మనకు ఈ హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ అయితే వదలడం జరిగింది. నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ కూడా చుట్టూ సెట్ బ్యాక్ అయితే ఉండడం జరుగుతుంది. సో మనము చూసుకోవచ్చు. డోర్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే చేపేయడం జరిగింది గైస్. హాల్ కూడా చూసుకోవచ్చండి. సో చాలా మంచిగా అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది గైస్. ప్రతి లైటింగ్ కావచ్చు అదేవిధంగా మనకు ఫాల్ సీలింగ్ కావచ్చు డిజైన్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా చాలా ఎక్సలెంట్గా అయితే చేపేయడం జరిగింది. దాంతోపాటు ఫ్లోరింగ్కి వచ్చేసి టోటల్ కూడా గ్రానైట్ అయితే వేపియడం జరిగింది గైస్. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో మీకు ఫ్యాన్ కావచ్చు లైటింగ్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయండి. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దాంతోపాటు ఈ హౌస్ మీరు ఒకవేళ తీసుకున్నట్లయితే ఎటువంటివి మీరు ఫ్యాన్ కావచ్చు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. మీరు ప్రతి ఒక్కటి కూడా ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఫిక్స్ చేసి ఉన్నాయండి. మీరు క్లియర్గా చూసుకోవచ్చండి. హాల్ కూడా చాలా పెద్దగా అయితే ఉండడం జరుగుతుంది పొడవుగా వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి మనము కిచెన్లో అయితే వెళ్తున్నామండి. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఈ కిచెన్లో వచ్చేసి పక్కకు మీకు పూజ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది చిన్నగా వచ్చేసి. సో ఇప్పుడు మనము ఇది కిచెన్ గమనించినట్లయితే కిచెన్ కూడా చాలా పెద్దగా స్పేసియస్గా అయితే రావడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. వర్క్ కూడా చాలా మంచిగా అయితే చేపేయడం జరిగింది గైస్. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో ఈ గ్రానైట్ ఫ్రేమ్లు వేసి కూడా మంచి పాలిష్ అయితే చేపేయడం జరిగింది. చాలా స్మూత్గా అయితే ఉంటుంది గైస్. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ ట్యాబ్లు వచ్చేసి అన్నీ కూడా స్టీల్వి అయితే వాడడం జరిగింది. వాటర్ అవి కూడాను ప్రతి ఒక్కటి కూడా మనకు రన్ అవుతున్నాయండి. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో వర్క్ అయితే చాలా మంచిగా అయితే మీకు చేపించడం జరిగింది. దాంతోపాటు ఈ హౌస్లో వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా రెడీ ఉన్నాయండి. పైన ఎగ్జిస్టర్ ఫ్యాన్ కూడా వేపియడం జరిగింది. కిచెన్లో వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా చాలా మంచిగా అయితే ఉంటుంది గైస్. మీరు క్లియర్గా చూసుకోవచ్చు కిచెన్లో వచ్చేసి కూడాను. మీరు గమనించినట్లయితే కిచెన్లో వచ్చేసి మనకు ఇంకో వర్క్ వచ్చేసి మీరు గమనించవచ్చండి. సో వర్క్ వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫ్లోరింగ్తో పాటు మీకు ఇన్సైడ్ కూడా కొంచెం 1 ఇంచ్ హైట్ అయితే ఇవ్వడం జరిగింది. వాటర్ పడ్డా కూడా మీకు లోపల సైడ్ మీరు సిలిండర్ పెట్టుకున్నా కానీ ఏం పెట్టుకున్నా కానీ మీకు లోపల వాటర్ వెళ్ళకుండా మీకు 1 ఇంచ్ అయితే మీకు హైట్ అయితే వేయడం జరిగింది గైస్. ఇన్సైడ్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు క్లియర్గా వచ్చేసి.
మీరు చూస్తున్నది వచ్చేసి ఇది పూజా రూమ్ అండి. పూజా రూమ్ కూడా మనకు పై వరకు మీకు టోటల్ కూడా 2/4 టైల్స్ అయితే వేయడం జరిగింది. ఎలివేషన్స్ టైల్స్ వచ్చేసి మీరు క్లియర్గా చూసుకోవచ్చు. చాలా మంచిగా అయితే ఉంటుంది గైస్. అదేవిధంగా మీకు చిన్న ఫోటోలు పెట్టుకోవడానికి మీకు గ్రానైట్ తోటి ఫ్రేమ్ అయితే చేపించడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు అండి. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది గైస్. మీరు వర్క్ వచ్చేసి ఇల్లు విషయంలో వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీకు హాల్లో నుంచి మనకు ఎగ్జాక్ట్లీ కిచెన్ పక్కన నుంచి ఒక బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. మీరు చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ డోర్ వచ్చేసి టోటల్ కూడా టాటా డోర్ అయితే వాడడం జరిగింది గైస్. డోర్ కూడా చాలా మంచిగా అయితే మంచి క్వాలిటీ డోర్ అయితే పెట్టడం జరిగింది గైస్. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి దాంతోపాటు మీకు కింద ఫ్లోరింగ్ వచ్చేసి టోటల్ మనం చెప్పుకునే విధంగా టోటల్ కూడా గ్రానైట్ అయితే వాడడం జరిగింది. దాంతోపాటు పైన మీరు ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా మంచి డిజైన్తో అయితే ఇవ్వడం జరిగింది. మంచి రూప్ లైట్స్ డిజైన్తో అయితే ఏసీ ఇవ్వడం జరిగింది గైస్. దాంతోపాటు మీరు ఎక్స్ట్రా ఫిట్టింగ్ లేకుండా మీకు ఫ్యాన్ కూడా ఏసీ ఇవ్వడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దాంతోపాటు మీకు అటాచ్డ్ టాయిలెట్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి సో ఇన్సైడ్ కూడా మీకు ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్లో వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్లో వచ్చేసి మీకు వెస్టర్న్ టాయిలెట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు క్లియర్గా చూసుకోవచ్చు. షవర్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా మీకు ఇక్కడ ఈ టాయిలెట్ చూసుకున్నట్లయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది గైస్. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దాంతోపాటు ఈ మనకు ఇక్కడ వచ్చేసి మీకు టైల్స్ వచ్చేసి పై వరకు అయితే వేయడం జరిగింది. చాలా ఎక్సలెంట్గా అయితే వేయడం జరిగింది గైస్. ట్యాప్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా స్టీల్ అయితే వాడడం జరిగింది. ఈ వాష్రూమ్లో వచ్చేసి ఈ ఇంటికి వచ్చేసి ప్రతి ఒక్కటి కూడా అన్ని స్టీల్ అయితే వాడడం జరిగింది గైస్. మీరు చూసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా వర్క్ విషయంలో కాంప్రమైజ్ అయితే అవ్వడం లేదండి. ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా అయితే మంచి కాస్ట్లీ మెటీరియల్ అయితే వాడడం జరిగింది. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మనం ప్రజెంట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్లో అయితే వెళ్తున్నామండి. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో మనం ఇంతకుముందు వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చూడడం జరిగింది. బట్ ఏంటంటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్తో పోల్చుకుంటే మనకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కొంచెం సైజులో వచ్చేసి కొంచెం పెద్దగా అయితే ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ కావచ్చు మీకు మాస్టర్ బెడ్రూమ్ కావచ్చు మీకు పైన మీరు ఫాల్ సీలింగ్ చూసుకున్నట్లయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ అయితే యూజ్ చేయడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. దాంతోపాటు మనం ఒకసారి విండో గమనించినట్లయితే విండో కూడా మనకు మామూలుగా ఎవరు ఇక్కడ ఫ్రేమ్లు అయితే పెట్టారండి. సో ఇక్కడ ఫ్రేమ్ కూడా పెట్టి మీకు విండో అయితే మీకు గ్రిల్స్ అయితే బిగించడం జరిగింది. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. సో చుట్టూ కూడా మీకు 4 సైడ్స్ కూడా మీకు గ్రానైట్ ఫ్రేమ్ అయితే వేసి దానిపైన గ్రిల్ వేసిన తర్వాతనే ఇవి మనకు విండోస్ అయితే పెట్టడం జరిగింది. ఈ విండోస్ వచ్చేసి పీవీసీ అండి. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. చాలా బాగుంటాయి గైస్. అదేవిధంగా మీకు వెంటిలేషన్ కొరకు వచ్చేసి మీకు విండో కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది గైస్. దాంతోపాటు మనకు ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది అయితే చాలా పెద్దగా అయితే ఉంటుంది గైస్. మీకు ఇది మాస్టర్ బెడ్రూమ్లో అయితే మీకు ఈ వాష్రూమ్ అయితే ఉండడం జరుగుతుంది. మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు 2 కూడా వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకటి మెట్ల కింద మాత్రం మనకు బయట పార్కింగ్లో వచ్చేసి ఒకటి ఇండియన్ మీకు కుండి అయితే పెట్టడం జరిగింది. సో ఇన్సైడ్ చూసుకున్నట్లయితే 2 కూడా మీకు వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది గైస్. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ ఇల్లు వచ్చేసి 115 గజాలు అయితే ఉండడం జరుగుతుంది. ఈ హౌస్ పైన వచ్చేసి మీకు 80% లోన్ అయితే రావడం జరుగుతుంది. ఏ బ్యాంక్లో అయినా మీరు తీసుకోవచ్చండి. దాంతోపాటు మీరు ఈ హౌస్ వచ్చేసి డాక్యుమెంట్లు అన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. ఈ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 48 లాక్ అయితే కోట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అది ఫిక్స్ అని కాదు అని చాలా వరకు తగ్గడం కూడా జరుగుతుంది. హౌస్ వచ్చేసి మనకు మహబూబ్ నగర్ పట్టణంలో అయితే ఉంటుంది గైస్. ఈ మహబూబ్ నగర్ టౌన్లో అయితే ఉంటుంది. సో ఇల్లు వచ్చేసి చాలా బాగుంటుంది గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి సైట్ విజిట్ చేసుకోండి. దాంతోపాటు మీరు నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా కాల్